హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఇంట్లోనే ఈజీగా కారం బూందీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందుకోసం మొదటగా శనగపిండి తీసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలోకి కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకుంటూ పిండిని కలపాలి. ఒకేసారి వాటర్ పోయకుండా కొద్దిగా ఇలా పోసుకుంటూ పిండిని గట్టిగా కాకుండా జారుడుగా వచ్చేటట్లు ఈ కన్సిస్టెంట్లో వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బొక్కల గిన్నె తీసుకొని ముందుగా కలిపిన పిండిని ఇలా గ్లాస్ ద్వారా ఇలా వేస్తూ ఉన్నాను. ఇలా వేయడం వల్ల బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని కొద్దిగా వేస్తూ మొత్తం బూందీని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుంటే ఇంట్లోనే బూందీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలా మొత్తం కలుపుకున్న పిండిని కొద్దిగా వేస్తూ మొత్తం తయారు చేసుకోవాలి. శ్రమ అనుకోకుండా ఇంట్లోనే చేసుకోండి. టేస్ట్ ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటాము. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి, మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ వేరుశనగ పప్పు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేరుశనగ పప్పు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా చేసుకున్న బూందీల్లో ఇవి వేసుకోవాలి. తర్వాత పుట్నాల పప్పు లేదా శనగపప్పు వేసుకొని దీన్ని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా అందులో వేసేసుకొని తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిని దంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అన్నిటినీ ముందుగా రెడీ చేసుకున్న బూందీలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం పొడి, కారం ఎక్కువగా తినేటట్టయితే కొద్దిగా ఎక్కువ కారం వేసుకోండి, లేదంటే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు అందులోకి ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకును మేము పక్కన పెట్టేసుకున్నామండి. ఎందుకంటే ఇలా కలిపేటప్పుడు అంతా పొడి అయిపోతుంది అనేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకును వేసాను. వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కారం బూందీ రెడీ అయిపోయింది. మరొక్కసారి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.